తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కీలక మలుపుగా భావించేటటువంటి వరంగల్ మామ్నూర్ విమానాశ్రయానికి మాత్రం అడుగులు ముందుకు పడడం లేదని చెప్పుకోవచ్చు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటు ఎయిర్పోర్ట్కు నిర్మాణానికి 696 ఎకరాల భూమి ఉండగా మరో 250 పైచిలకు ఎకరాల భూమి కావాల్సిన నేపథ్యంలో ఇటు రైతులను ఒప్పించేందుకు కూడా రైతుల చర్చలు జరిపింది. అయితే రైతులు మాత్రం ఇందుకు తమకు మార్కెట్ వాల్యూ ప్రకారం ధర కల్పించాలంటూ కూడా రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎకరానికి 1,20,00,000 ఇస్తామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కానీ రైతులు మాత్రం ఇందుకు అంగీకరించడం లేదు. ప్రస్తుతం మనం వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి గుంటూరుపల్లి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ కొంతమంది ఎయిర్పోర్ట్ భూబాధితులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీకు ప్రభుత్వం ఎంత ఎకరాకు ఎన్ని కోట్లు కేటాయిస్తామని చెప్పింది, మీరు ఎంత డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని? ఓకేనండి, మాకు వరంగల్ ల్యాండ్ అక్విజిషన్ అధికారులు 3-4 దఫాలుగా చర్చ జరిపి ఒక ఎకరానికి 1,20,00,000 ఇస్తా ఉన్నారండి. ఆ సందర్భంలో రైతులు ఎవరు మా రేటు సరిపోదు, 2 కోట్లు పైన ఇస్తేనే భూమి ఇస్తా ఉన్నారు. ఆ రేటుకు సంబంధించిన డాక్యుమెంట్స్, ల్యాండ్ సంబంధించిన డాక్యుమెంట్స్ ఎవ్వరు కూడా ఒక్క రైతు కూడా సబ్మిట్ చేయలేదు అంటే రేటు అంగీకరించినట్లే లేదు కదా లెక్క. ఆ రేటు ఓకే అంటే సబ్మిట్ చేస్తాం కదా డాక్యుమెంట్స్. ఏ రైతు కూడా ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఎన్ని ఎకరాల ల్యాండ్ ఉంది, ఎన్ని ఎకరాల ల్యాండ్ ఎయిర్పోర్ట్ లో పోతుంది? నాది సుమారు 1 ఎకరం పోతుంది నాది. అది అంటే డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం నుంచి. మేము అతి తక్కువ 2 కోట్లు అడుగుతున్నామండి. 2 కోట్లు 250 గజాలు మాకు హౌజెస్ ప్లాట్ ఇవ్వమని అడుగుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఏమో 1,20,00,000 ఇస్తాము, దీనికి రైతులు అంగీకరించారంటూ కూడా ఇటీవలే జిల్లా కలెక్టర్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దీనిపై మీరు ఏమంటారు? జిల్లా కలెక్టర్ కానీ ల్యాండ్ అక్విజిషన్ అధికారులు కానీ మమ్మల్ని 1,20,00,000 చెప్పిన మాట వాస్తవం. అందుకు ఏ రైతు కూడా 3 గ్రామాల రైతులు కూడా ఏ ఒక్క రైతు కూడా అంగీకరించలేదు. ల్యాండ్ సంబంధించిన డాక్యుమెంట్స్ ఎవరు ఏమి ఇవ్వలేదు. అదంతా ఒకటి పచ్చి బూటకం, అది అబద్ధం, దాంట్లో వాస్తవం లేదు. ఫైనల్ గా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం? మేము ఫైనల్ గా ఈ రోజు 3 గ్రామాల రైతులు కూడా ఎకరాకి 2 కోట్ల రూపాయలు డబ్బులు, ఒక్కొక్క ఎకరాకి 250 గజాల ఇంటి స్థలం అడుగుతున్నాం. ఈ 2 ఓకే అయితే మేము భూమిస్తానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఎట్టి బస్సు కూడా అభివృద్ధికి ఆటంకం కలిగించే వాళ్ళం కాదు. ఆ అభివృద్ధి ఎయిర్పోర్ట్ డెవలప్ అయితే వరంగల్ ఒక జాతీయ స్థాయిలో డెవలప్ అవుతుంది కదా, దాని మేము ముందు వరుసలో ఉన్నాం. కానీ మాకు సరైన మార్కెట్ పొజిషన్ రేటు కూడా ఇవ్వట్లేదు, దాంట్లో సాయం కూడా ఇస్తలేరు గవర్నమెంట్. మేము అయినా తక్కువ 2 కోట్ల ఇస్తేనే భూమిస్తానికి సిద్ధంగా ఉన్నాము, 250 గజాలు ఇస్తేనే సిద్ధంగా ఉన్నాము. లేని పరిస్థితిలో భూమిస్తానికి సిద్ధంగా లేము. మీరు చెప్పండి, ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఎన్ని ఎకరాల భూమి మీకు ఉంది, ఎన్ని ఎకరాల భూమి ఇటు ఎయిర్పోర్ట్ కేటాయించబోతున్నారు? 253 ఇప్పుడు కేటాయించబోతున్నారు. మాకున్నది 3 ఎకరాలన్నర, 3.5 అందులోనే పోతుంది. ఉన్నది భూమి ఏం లేదు మాకు. ఒకవేళ రేపు ఎయిర్పోర్ట్ డెవలప్ అయినా కూడా పక్కన ఏమన్నా డిమాండ్ వస్తుంది అన్నట్టు కూడా లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు మీరు? నేను 40 సంవత్సరాల నుంచి చెప్తాను. 40 సంవత్సరాల నుంచి ఇక్కడ మా తాతలు ముత్తాతలు కానించి వ్యవసాయం. వాళ్ళు ఉన్నప్పటి నుంచి ఇంకా కొంత అమ్ముకున్నాం, వేలల్లో అమ్ముకున్నాం. ఇప్పుడు కోట్లలో వచ్చినా కూడా ఈ గవర్నమెంట్ భూమి లేకుండా చేయింది. ప్రభుత్వం ఎంత ధర కట్టిస్తా ఉంటున్నది మీకు? 1,20,00,000 కట్టిస్తామని అంటున్నారు. లాస్ట్ ఫైనల్ గా 2 కోట్లు 200 గజాలు ఇంటి స్థలం ఎకరానికి. ఏమన్నా జాబ్స్ స్టడీ పర్పస్ లో ఉన్నోళ్ళు ఉంటే వాళ్ళకి జాబ్స్ కానీ టీ స్టాల్స్ అవి ఏదన్నా ఏర్పాటుకి అంటే వాళ్ళు 1,20,00,000 కల్పిస్తాం, దాంతో పాటు ఉద్యోగం కల్పిస్తాం అంటూ చెప్తున్నారు. దానికి మీరు అంగీకరిస్తున్నారా? అంగీకరిస్తలేదు. 1,20,00,000కి అంగీకరించకనే ఇంకా డాక్యుమెంట్స్ ఇయ్యలే. ఇప్పుడు ఈ లేకుంటే ఈ వరకు డబ్బులు కూడా అయిపోయేటి. 2 కోట్లు కేటాయిస్తుంది అనుకుంటున్నారా ప్రభుత్వం? కంపల్సరీగా ఇయ్యాలా వాళ్ళు. గవర్నమెంట్ ఇవ్వకుండా కంపల్సరీగా ఇయ్యంది భూమి ఎట్లా వస్తుంది? ఇయ్యమన్నా అంటే పోలీసులను పెట్టి కొట్టించి తీసుకుంటారా? లేకపోతే దాందే కదా. దానికి కూడా వారికి అనుగుణంగా 1,20,00,000 ఇస్తున్నాం. ఇప్పుడు ఎయిర్పోర్ట్ నిర్మాణం అవుతే వాళ్ళకి ఉపాధి పరంగా కూడా ఎంతో లాభం జరుగుతుందంటూ వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఈ 250 ఎకరాల భూమి కూడా దాదాపు వరంగల్ సిటీకి సంబంధించిన 17వ డివిజన్లకు సంబంధించిన భూమి అండి. ఇదంతా కూడాను 17వ సంబంధించిన భూమిలో ఉందన్నాడు. పూర్తిగా సిటీ పరిధిలో ఉన్న భూమి. ఆ భూమికి 1,20,00,000 ఇస్తామన్నాడు. చాలా అసలు శోచనీయమైన విషయం. అది కరెక్ట్ అయిన మాటే కాదు. అది ఎక్కడో 20 కిలోమీటర్ దూరంలో 1,50,00,000 3 కోట్ల దాకా అమ్ముతుందండి. మా పక్క ఊర్లో 3.5 కోట్లు 4 కోట్లు అమ్ముతుంది. పక్కన ఆశాలపల్లి నక్కలపల్లి ఉందండి. ఇక్కడ కనపర్తి ఉంది, ఆశాలపల్లి కనపర్తి మధ్యలో 3 నుంచి 4 కోట్లు అమ్ముతుంది. మా దగ్గర 1,20,00,000 మేము పూర్తి గవర్నమెంట్ మమ్మల్ని అన్యాయం చేసినట్టే కదండి. ఇంత అన్యాయం చేస్తే కూడా మేము అయితే నష్టపోవడానికి సిద్ధంగా లేము. ఎట్టి బస్సులో ఆ రేట్ల మట్టుకి భూమి ఇస్తానికి సిద్ధంగా లేము. మీరు చెప్పండి, ఎన్ని ఎకరాల భూమి మీరు ఎయిర్పోర్ట్ కేటాయించబోతున్నారు? అది 10 ఎకరాల భూమి పోతుంది. అది 10 ఎకరాల్లో 4 ఎకరాలు ఏమో కన్వర్షన్ ల్యాండ్, అంటే కొంత గజాల లెక్క అమ్మేస్తున్నా, ప్లాట్లు చేసుకున్నా. ఇప్పుడు 2018లో నేను ల్యాండ్ కన్వర్షన్ చేసిన.
అయితే 2018 చేసి ల్యాండ్ కన్స్ట్రక్షన్ చేద్దాము, ఫంక్షన్ హాల్ కన్స్ట్రక్షన్ చేద్దాం, గోదామ్స్ కన్స్ట్రక్ట్ చేద్దాం అని చెప్పి నేను పర్మిషన్ అడిగితే పర్మిషన్ ఇవ్వడం కుదరదు అని చెప్పి ఇక్కడ లోకల్లో చెప్పినారు. మీరు ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి పర్మిషన్ తెచ్చుకోమంటే సరే అని ఎయిర్పోర్ట్ అథారిటీకి అప్లై చేశాను. ఎయిర్పోర్ట్ అథారిటీకి పర్మిషన్ అప్లై చేస్తే వాళ్ళు ఏం చెప్పినారు, బాబు నీ ల్యాండ్ వచ్చేసి అక్వేషన్లో ఉంది, రన్వే ఎక్స్పాన్షన్ అవుతుంది, ల్యాండ్ అక్వేషన్ ఉంది, నువ్వు లోకల్ అథారిటీస్ని అడుగుపోయి అని చెప్పి 2021లో చెప్పారు. 2021లో చెప్తే మేము సరే అని చెప్పి 2021లో లోకల్ అథారిటీస్ని అడిగితే మాకు ఇంకా అట్లాంటి రిక్వెషన్ ఏం రాలేదు, అది రాలేదు, ఇది రాలేదు అని మొత్తం ఈ డెవలప్మెంట్స్ని అడ్డుకున్నారు. డెవలప్మెంట్స్ అన్ని రకాల ఇంతకుముందు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కానీ ఇంకా వేరే వేరే ఇన్స్టిట్యూట్స్ వస్తే కూడా వాటికి పర్మిషన్స్ లేవనగానే పాపం వాళ్ళు వెళ్ళిపోయి వేరే ఆ ఖమ్మం రోడ్లోనో ఎక్కడో కట్టుకున్నారు. సో దానివల్ల ఇక్కడ డెవలప్మెంట్స్ అనేవి ఏం రాకపోవడం వల్ల రేటు పెరగలేదు. అంటే ఎంత ఉంది మార్కెట్ వాల్యూ 6 లక్షలే ఉంది. మా ఊర్లో 6 లక్షలు ఉంది. ఎక్కడైతే వీళ్ళు ల్యాండ్ ఎక్వేషన్ చేస్తున్నారో స్టార్టింగ్ పాయింట్ ల్యాండ్ ఎక్వేషన్ పక్కకే ఆడ ₹1,00,00,000 రిజిస్ట్రేషన్ వాల్యూ ఉంది. రిజిస్ట్రేషన్ వాల్యూ మీన్స్ రిజిస్ట్రేషన్ వాల్యూ కనీసం 2-3 టైమ్స్ ఎక్సెస్ ఉంటుంది కదా ఇది మన ప్రైవేట్ మార్కెట్ వాల్యూ. సో చట్టం ఏం చెప్తుంది, ప్రైవేట్ మార్కెట్ వాల్యూ కనుక్కొని దానికి వాళ్ళ రైతులు ఇచ్చి భూములు కోల్పోతున్నందుకు వాళ్ళకి సొల్యూటియం కింద 100% ఇవ్వండి అని చెప్పి చట్టం చెప్తుంటే ఈ కలెక్టర్ గారు వచ్చేసి ఇక్కడ ఏమీ రివ్యూస్ లేకుండా ల్యాండ్ ధర కనుక్కోకుండా జనరల్గా నీకు 65 లక్షలు ఇస్తాం, మేము 6 లక్షలు ఉంది కదా దానికి 10 టైమ్స్ ఎక్సెస్ వేసి మేము 65 లక్షలు ఇస్తాం. ఆ 65 లక్షలకి సొల్యూటియం కూడా మళ్ళీ లేదు. ఇక అంటే చివరిగా మీరు ఎంత డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని? మేము ఖచ్చితంగా మాకు ఎకరానికి ₹2,00,00,000, అది తక్కువ. ఎందుకంటే లాస్ అయితే పర్వాలేదు, పోనీలే లాస్ అవుతాము, డెవలప్మెంట్లో భాగంగా ఉంటాం కదా మేము కూడా. రేపటి రోజున ఎయిర్పోర్ట్కి మేమే ఇంత లాస్ అయ్యి కూడా భూమి ఇచ్చినాం ఎయిర్పోర్ట్కి అని చెప్పుకోవడానికి మాకు కొంచెం అవకాశం ఉంటుంది అని చెప్పి మేము సరే అని ఆ భూమి 2 కోట్లైనా ఇచ్చేద్దాం. ప్రభుత్వం ఎందుకు సిద్ధం అవుతుంది అంటున్నారు? ఇప్పుడు పంటలు వేసే సీజన్, ఆల్రెడీ పలు ప్రాంతాల్లో విత్తనాలు కూడా విత్తుకుంటున్నారు. పంటలు వేసే సీజన్, మరి మీరు పంటలు వేస్తే మళ్ళీ దాన్ని ధ్వంసం చేసే పరిస్థితి ఉండదు. ఎలా? అదే పంటలు వేసుకుంటే పెద్ద నష్టం, వేసుకుంటే పెద్ద నష్టం ఏమి ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడల్లా తీసుకునే పరిస్థితి లేదు, అంటే ఫీల్డ్ మీదకి వచ్చేలా లేరు. ఈ 2 కోట్ల విషయం అంటే మన ఎమ్మెల్యే గారు కూడా ఇవాళ పొద్దున్నే పోయినాము, పోతే ఆయన సానుకూలంగానే స్పందించిండు. రైతుల కోసం రేవంత్ రెడ్డి గారు కూడా ఏమి ఇబ్బంది పడొద్దు, రేటు విషయంలో ఇబ్బంది పడొద్దు, రేటు ఖచ్చితంగా రైతులకు అనుకూలంగానే ఇద్దాం మనం అని చెప్పి సీఎం గారు చెప్పారు. మీరేం భయపడకండి, రేటు కోసం కొట్లాడదాం మనం, రేటు వస్తుంది మనకి, ఎందుకంటే మీ వాల్యూ భూములే, మీరు 2008 నుంచి స్ట్రగుల్ అవుతుంది కదా, ఖచ్చితంగా వస్తుంది రేటు అని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. సరే, అదే ఉద్దేశంగా మేము అదే విల్లింగ్లో ఉన్నాం. 2008 నుంచి పలు దఫాలుగా సర్వేలు చేసి గత గవర్నమెంట్స్ పట్టించుకోలేదు అసలే. రేవంత్ రెడ్డి వచ్చిన కాంచి వరంగల్ డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టి ఆయన ఏదో చేద్దామని ప్రయత్నిస్తున్నాడు. సో దాంట్లో భాగంగానే ఈ ఎయిర్పోర్ట్ తీసుకురావడం అనేది జరిగింది. సో ఈ ఎయిర్పోర్టుకు ఆయన ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారని అనుకుంటున్నాం. మొత్తం మీద రైతులు కూడా ప్రభుత్వం మాత్రం 1,20,00,000 కల్పిస్తుంది అంటున్నారు. రైతులు మాత్రం మార్కెట్ వాల్యూ ప్రకారమే 2 కోట్లతో పాటు ఇంటికో ఉద్యోగం కల్పించాలంటూ కూడా రైతులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ గౌతమ్తో శరత్ చంద్ర, న్యూస్ 18 వరంగల్ నుంచి.